వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంది ఫస్టే కుండతో వచ్చిందనుకుంటున్నారా? అవును, ఫస్ట్ అయితే లాస్ట్ వరకు వీడియో చూడండి, కొత్తగా ఉంటుంది. ప్లస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా కంటెంట్ను. అయితే నేను ఏం చెప్పబోతున్నో మీరైతే లాస్ట్ వరకు చూస్తేనే తెలుస్తుంది అనమాట. ఈ కుండను పలగొట్టుకుంటున్నా ఎందుకు అనుకుంటున్నా, ఆల్రెడీ పలిపోయిన కుండను నేను పలగొట్టుకుంటున్నాను అనమాట. 2 భాగాలు చేద్దామని చక్కగా కొట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఈ కుండను చూడగానే నాకు గుర్తుకొచ్చింది ఒకటి. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడనే నేను చూశాను. అప్పుడు చాలా ఎక్కువ పోతాం కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికంటే ఎక్కువ. అయితే ఈ 2 భాగాలు చేసుకునేవాళ్ళు. పై భాగాన్నేమో చిన్న పైకి యూజ్ చేసేవాళ్ళు అనమాట. అంటే 2 పైలు ఉండేవి, ఒకటి చిన్న పైకి యూజ్ ఈ కింది దాన్ని అయితే మేమైతే అప్పుడు అమ్మమ్మని అయితే గుగ్గిళ్ళు ఉడకబెట్టేది, శనగలు వేయించుకునేది, అండ్ మళ్ళీ ఇంకా ప్లస్ పేలాలు వేయించుకునేది, కందులు వేయించేది. ఈ దానికే నాకు గుర్తుకుంది, అందుకని చేయకూడదు. దీన్ని ఏమంటారో కూడా నాకు తెలీదు. ఏమన్నా అంటారో తెలిస్తే కామెంట్ చేయండి, నాకు నిజంగా తెలీదు దాని గురించి. దీనైతే మంచి శుభ్రం చేసుకొని వచ్చాను. దీంట్లో ఏం చేయబోతున్నా అంటే, మా ఇంట్లో పోయిందని తెలుసు కదా, ఏంది ఇలా గుగ్గిళ్ళు శనగలు ఉడకబెడతారేమో అనుకుంటారేమో, అస్సలు కాదు. నెవర్ ఎండింగ్. చూడండి, అసలు ఎక్స్పెక్ట్ చేయనట్టు చేస్తాను అనమాట. సేమియా చేయబోతున్నా అనమాట. ఏంది ఇందులో సేమియా చేస్తాను, గిన్నెలు లేవా ఇంట్లో పొయ్యి లేదా అనుకుంటుంటేమో, గిన్నెలు ఉన్నాయి కానీ పొయ్యి మీద చెయ్యాలి. అది కొత్తగా తింటుంది, ప్లస్ టేస్ట్ కూడా బాగుండాలి, ప్లస్ గిన్నెలు మసి కావద్దు. ఇదైతే మసి అయిన గిన్నెనే కదా, మనతో అవసరం లేదు, ప్లస్ యూజ్ ఉంటుంది కదా. అలా ఆలోచించాను అనమాట. అందుకే సేమియా ప్రాసెస్ అయితే అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పనవసరం ఏం లేదు. అలాగే చేసుకున్నా, అందరి ఇళ్ళల్లో చేసుకున్నట్టే, ఏం డిఫరెంట్గా చేసుకోలే. కానీ ఫస్ట్ టైం ఇలా చేశాను కదా, ఇందులో చేసినప్పుడైతే నాకు భయం వేసింది అనమాట. ఎందుకంటే మట్టి గిన్నె కాబట్టి మట్టి పడుతుందేమో, దీంట్లో మట్టి ఉంటుందేమో అని అనుకున్నాను. ఎందుకంటే సేమియా తినేటప్పుడు కూడా మట్టి వస్తుందేమో అని నాకు కొంచెం అనిపించింది. కానీ అస్సలు కాదనమాట, చాలా టేస్ట్గా వచ్చింది. అసలు నేను ఊహించుకోలేదు. నేను ఒకటి అనుకుంటే ఇంకోటి కూడా జరిగింది. అసలు నేను ఇలా కూడా జరుగుతుందా అనుకోలే. నేను ఓన్లీ సేమియా చేసుకున్నామని ప్రిపరేషన్లో ఉన్న, పాలు ఉన్నాయి కదా అని అది కాస్త వేరే అయిపోయిందనమాట. అయితే సేమియా చేసుకోవడమే ఆలస్యం, దించడమే ఆలస్యం. మా వాడైతే ఇక రెడీ అయిపోయింది, గిన్నె పట్టుకొని వస్తూనే ఉండనమాట. వానికి తెలుసు తిండేదో ఏం తింటుందో అని. ఇంకా వానికి పెట్టాను, నేను కొంచెం తిన్నాను. అదే నేనేం చేయబోతున్నా అంటే, సేమియా ఉంది కదా అని కుల్ఫీ చేయబోతున్నా, సేమియా కుల్ఫీ. అది కూడా అయితే ఫస్ట్ టైం ఎలా వస్తుందో అని ఫస్ట్ ఒక్కటే పెట్టుకున్నాను అనమాట. ఒకటి పెట్టుకున్నాక తర్వాత మళ్ళీ కొట్లాడుకోవాలి, ఒకదానికోసం ఇద్దరం కొట్లాడుకోవాలి, ఎందుకులే అని 3 పెట్టాను. మా వానికి, నాకు, మా చిన్నోనికి, ముగ్గురికి ఒకటి పెట్టాను. అసలు ఎంత బాగా వచ్చినాయో, నేనైతే అసలు షాక్ అయ్యాను, ఎంత బాగా వస్తుందో. ఆవిడ అలా పెట్టిన కాంచి ఐస్ క్రీమ్ అంటే 3 అవర్స్కే తీసాను అనమాట. 3 అవర్స్లో చాలా గట్టిపోయింది. ఎంత బాగా వస్తుందో అనుకోలేదు. ఇంకా వాటర్లో వేసి తీసాను. తీసినాక అసలు టేస్ట్ సేమియాలాగానే ఉందేమో అనుకుంటారు, సేమియా ఇట్లనే ఉంటుంది. మన చిన్నప్పుడు తిన్న పాల ఐస్ క్రీమ్, సేమియా ఐస్ క్రీమ్ అంటారు కదా, అలాగే ఉంది. అంత బాగుంది తెలుసా. అందరు నాకు చిన్నప్పుడు గుర్తుకొచ్చిన సేమియా ఐస్ క్రీమ్ గుర్తుకొచ్చిందంటే ఇంకా మీరే చెప్పుకోండి, అలాగే ఉంటుందని. బాగుంది, మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. నేనైతే నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ కూల్ డ్రింక్ చేయబోతున్నా, అంటే బాడీ కూల్గా ఉండాలని. ఇదైతే దోన్ కడ్డూరా అంటారు. దీన్ని అయితే నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. సబ్జా గింజలు, దోన్ కడ్డూరా నైట్ నానబెట్టుకొని మధ్యాహ్నం చేసుకోవచ్చు, ఉదయం చేసుకోవచ్చు. బాడీ అన్నీ కూల్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, ప్లస్ గ్యాస్ ఫామ్ ఏమున్నా పోతాయి అంటే ఈ దోన్ కడ్డూరా వల్ల. నేనైతే ఎక్కడ చూసానంటే, మా ఆయన ఎప్పుడో తెచ్చిపెట్టాడు ఇంట్లో. నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో చూసాను అనమాట. నిమ్మకాయ ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను నేనైతే. దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకుంటే కొంచెం మధ్యాహ్నం పూట కాబట్టి చల్లగా ఉంటుందని. ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసానంటే, జాతిరత్నాలలో, కుక్ విత్ జాతిరత్నాలలో 16 ఏళ్ళ వయసు సినిమా తీసింది వాళ్ళతో పాటు, ఆమె చేసిందనమాట. థ్యాంక్ యూ అనే ఒక ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, అలా చూశాను. చూసిన వాటర్ మిలన్ జ్యూస్ కలుపుకుంది, నేను లేనని తేనె కలుపుకున్నా, అంతే. డిఫరెంట్గా ఏం లేదు, చాలా బాగుందనమాట. అంటే చాలా బాగుందంటే మా వాడు కూడా తాగాలి, వాడే చెప్తాను. మా చిన్న బాగుంది, మా పెద్దోడు అసలు తాగలే, నాకే కొంచెం. మేము రోజు చేసుకొని తాగుతున్నాం. మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా చేసుకోండి. లైక్ అండ్